నమస్తే. ఈ రోజు మన న్యూస్ ఐటమ్ మన మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొచ్చాను. నిన్న కృష్ణా జిల్లా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, స్థానిక సంస్థల ప్రతినిధులతో ఏదో ఒక ఇంటర్నల్ మీటింగ్ అరేంజ్ చేసుకొని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. దీనికి మన స్టైల్లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతా ఉంది. ఎక్కడ చూసినా కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ వ్యవస్థలు కుప్పకూలిపోయింది? బెంగళూరులోనా, కర్ణాటకలోనా? మీరు అక్కడ చూసింటారు, ఎందుకంటే మీరు ఎప్పుడు అక్కడే ఉన్నారు కాబట్టి. అక్కడేమన్నా వ్యవస్థలు కుప్పకూలిపోయిందేమో. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చాలా చక్కగా పరిపాలిస్తోంది జగనన్న. కావాలంటే మీరు ఈ వారం ఇక్కడే ఉండి చూడండి. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజన్ ప్రతి ఇంట్లో కూడా వెంటనే నక్కకు నాగలోకానికి అంతుంది తేడా. నీ గత ప్రభుత్వానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది జగనన్న. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, అవును, ఈ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తా ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. మనమేమో కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము. మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు. మనం చేయగలిగింది ఈ నోట్లో నుంచి అబద్ధాలే రావదంట. సరే కానీ ఎవడు కనపడినా సరే ఇంట్లో మళ్ళా మొదలు పెట్టినాడయ్యో ఈయన. చాలు నా దగ్గరికి వచ్చి చాలా మంది కూడా చెప్పినారు, అన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేస్తా ఉన్నారు, మనం గమ్ముగా ఉంటే ఎలా అన్న అని చెప్పి నా దగ్గరికి వచ్చి కూడా అడిగారు. కానీ అబద్ధాలు ఆడడం మన చేత కాదు. అవును, కరెక్టే. నాని ఎప్పుడప్పుడు అంటాడు, ఏంది నాది ఉన్న సమస్య లేదంటే అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏంది నా ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం, ఈ రెండు మనకున్న సమస్య. ఆయనకున్న 2 సమస్యలు అతి నిజాయితీ, అతి మంచితనం అంట. నీ అతి మంచితనం గురించి మీ చెల్లెలు షర్మిలా గారిని అడిగితే చెప్తారు. నీ నిజాయితీ గురించి ఇంకొక చెల్లెలు సునీత గారిని అడిగితే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. కామెడీ షో లాగుంది ఇది. ఈ అతి నిజాయితీతనం, అతి మంచితనమే రేపొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే. అంత అతి నిజాయితీ, అతి మంచితనంతో పరిపాలన చేసి ఉంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లే ఎందుకు వస్తుంది జగనన్న? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఒకటే స్క్రిప్ట్ ప్రతిరోజు. నీకు బోర్ కొడుతుందో లేదో గానీ మాకు బోర్ కొడతా ఉంది కౌంటర్ చేసేకి. జగన్ ఇవన్నీ చేయగలిగాడు కదా. చంద్రబాబు నాయుడు దీనికన్నా ఓ 2-3 ఇంతలు ఎక్కువ చెప్తున్నాడు అంతే కదా. అందులో చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి వస్తున్నాడు కదా, ఏమో చేయగలుగుతాడేమోలే అన్న ఒక ఇదే నోటితో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 151 మంది బలంతో ఉన్నప్పుడు నా వెంట్రుక కూడా పీకలేవు, నా వెంట్రుక కూడా పీకలేరు, ఎంతమంది కలిసి వచ్చినా సింహం సింగల్ గా వస్తుంది అన్న వ్యక్తి ఈయనే కదా. దీన్నే రియలైజేషన్ అంటారు జగనన్న. అధికారం శాశ్వతం కాదు, కానీ నువ్వు అధికారం శాశ్వతం అనుకొని నా వెంట్రుక కూడా పీకలేరు అన్నారు మీరు. ఒక చిన్న ఆశకు తాగు. బహుశా మన పాలనలో మనం ఇంత బటన్లు చక్కగా నొక్కాం కాబట్టి బహుశా ఆశ కూడా ప్రజలకు కలిగింది. అదొక్క పని చేసినామన్నా, చక్కగా బటన్లు నొక్కుంటా కూర్చున్నామన్నా. అంతకు మించి చేసింది ఏమీ లేదన్నా. అందుకేనన్నా 11 సీట్లు వచ్చింది. 6 నెలలు తిరక్క మునిపి ఈ రోజు పరిస్థితి ఏమిటి అని అంటే బ్రహ్మాండంగా ఉందినా. చివరికి ధాన్యం కొనుగోలు పరిస్థితి కూడా ఎలా ఉంది అంటే, ధాన్యం కొనుగోలు పరిస్థితి ఎలా ఉందంటే ఇలా కొనుక్కొని 24 గంటల అకౌంట్లో డబ్బులు పడతా ఉంది. నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. ఇలా ప్రతి వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తాం. ఎక్కడ? కర్ణాటకలోనా? మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం, దొంగ కేసులు పెట్టడం, ప్రభుత్వాన్ని ఎవరైనా కూడా విమర్శిస్తూ పోస్టింగ్లు చేసినా లేదా ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెట్టి అర్థం. ప్రభుత్వాన్ని విమర్శిస్తేనో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనో కేసులు పెట్టడం లేదు జగనన్న. ప్రభుత్వాన్ని బూతులు తిడితేనో ముఖ్యమంత్రిని బూతులు తిడితేనో సాక్షాత్తు హోమ్ మినిస్టర్ కి ఇప్పుడు అధికారం లేకపోయినా ఇప్పుడు కూడా మార్ఫింగ్లు చేస్తున్నారు మీ వాళ్ళు. అలా మార్ఫింగ్లు చేసే వాళ్ళను, అసభ్య పదజాలంతో దూషించే వాళ్ళను, మనోభావాలను దెబ్బతినేలాగా సోషల్ మీడియాలో ప్రవర్తించే వాళ్ళను అరెస్టులు చేస్తా ఉన్నారే గానీ ప్రశ్నిస్తేనో ఫార్వర్డ్ చేస్తేనో అరెస్ట్ చేయడం లేదు జగనన్న. పరిస్థితి
పరిస్థితులకి ఈరోజు చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. కానీ తప్పెక్కడ చేస్తా ఉన్నాడు? ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఎవరెవరు అరెస్ట్ అయ్యారు? బోరుగడ్డ అనిల్, వర్రా రాఘవరెడ్డి, ఆయన ఇంటూరి, వీళ్ళందరూ మా కార్యకర్తలు, ఇంక్లూడింగ్ బోరుగడ్డ అనిల్ మా కార్యకర్త ఒప్పుకుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని అంటే ఒకవైపున మంచి చేయకపోగా మరోవైపు ప్రశ్నించే గొంతును అణిచివేయాలని చెప్పి విశ్వరూపాన్ని చూపించడం చంద్రబాబు చేస్తాం. ఎక్కడ ప్రశ్నిస్తా ఉన్నావన్నా? అసెంబ్లీకే రావు, వెళ్ళి బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళిపోతావు. ప్రశ్నిస్తాను ఎవరిని ప్రశ్నిస్తా ఉన్నారు? సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎక్కడ ప్రశ్నిస్తా ఉన్నారు? అసలు ప్రతిపక్షమే లేకుండా పోయిందే. మీరు రాకపోయారు, అట్లీస్ట్ ఆ 10 మందినైనా అసెంబ్లీకి పంపించి ప్రశ్నించమని చెప్తే హుందాగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు రారు, వాళ్ళని రానియరు, మళ్ళీ ఏమంటే ప్రశ్నిస్తా ఉన్నారు అంటారు. సోషల్ మీడియాలో కాదు ప్రశ్నించేది, ప్రశ్నించడానికి అసెంబ్లీ అని ఒకటి ఉంటుంది జగన్ అన్న, అక్కడ పోయి ప్రశ్నించు, లేదా రోడ్లు ఎక్కు, లేదా ఆమరణ నిరాహార దీక్ష, అవేమి కాదు. నేను సోషల్ మీడియాలో పోస్టులు పెడతానంటే, అది బూతులు తిడతానంటే అరెస్ట్ చేయకుండా ఇంకేం చేస్తారు? తప్పు. మామూలుగా 6 నెలలకు ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి 6 నెలల కాలంలో ఈ స్థాయికి వెళ్ళిపోయింది. క్యారెక్టర్ అన్నది, క్రెడిబిలిటీ అన్నది, విశ్వసనీయత అన్నది ఒక్కసారి మనం పడేసినామనంటే మళ్ళీ ఏరుకోవడం కష్టం. అదే జరిగింది. క్యారెక్టర్ అనేది, క్రెడిబిలిటీ అనేది పడేస్తే ఏరుకోవడం కష్టం. అదే జరిగింది మొన్న ఎలక్షన్ లో. మీరు క్యారెక్టర్, క్రెడిబిలిటీ లేకపోవడం వల్లనే ఆ రిజల్ట్ వచ్చింది. మీరే చెప్తున్నారు ఇంక పడిపోతే ఇంక లేచేది లేదని. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. అవును, ఏ రోజైనా కూడా ఎల్లకాలం కష్టాలు ఉండవు. అవును, ఒక చీకటి వచ్చిన తర్వాత పగలు రాక తప్పదు. ఈ 6 నెలల్లో 6000 సార్లు చెప్పింటావు ఇదే సోదిన్నా. ఇది మనకు సృష్టి నేర్పిన రహస్యం. కాబట్టి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. కష్టాల్లో ఉన్నప్పుడు మనం గట్టిగా పోరాటం చేయగలిగితే మనం మళ్ళీ తిరిగి నిలబడగలుగుతాం అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాం. కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే నీకు కృష్ణా జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఆ స్థానిక సంస్థల ప్రతినిధులు కనబడ్డారు. మీరు విజయంలో ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మంత్రులకే అపాయింట్మెంట్ లేదు, జెడ్పీ చైర్మన్ కే అపాయింట్మెంట్ లేదు. ఇంకా జెడ్పీటీసీ కథ దేవుడెరుగు. ఎంపీలకు, ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ లేదు, మినిస్టర్లకే అపాయింట్మెంట్ లేదు. ఇంకా ఈ ఎంపీటీసీల కథ దేవుడెరుగు. ఓడిపోయాం కాబట్టి వీళ్ళెక్కడ చేజారిపోతారో అని పిలిపించి భోజనం పెట్టి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏ రోజైనా ఇలాంటి సమావేశాన్ని మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు పెట్టారా? పెట్టలేదే. అప్పుడు అధికారంలో ఉన్నారు, సుఖాల్లో ఉన్నారు కాబట్టి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మీకు కనబడలేదు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేజారిపోకుండా మసిపూసి మారేడికాయ చేసే మాటలు మాట్లాడుతున్నారు. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. సూపర్. ఇనిషియలీ ప్రతి బుధవారం, గురువారం, బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా. ప్రతి వారం బుధవారం, గురువారం నేను కూడా జిల్లాలోనే పడుకుంటా. సూపర్. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లో పడుకుంటాడంట, మిగిలిన రోజులు బెంగళూరులో పడుకుంటాడంట. మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏమనేవాళ్ళు? వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, వాళ్ళు నాన్ లోకలు, వాళ్ళకేం తెలిసి ఇక్కడ సమస్యలు అనేవాళ్ళు. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు బెంగళూరులో పోతా ఉన్నారు. ఏదో ఒక రోజు వచ్చి ఇట్లాంటి మీటింగ్ పెట్టి భజన చేసుకుంటా ఉన్నారు. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీస్, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీస్. కార్యకర్తలు అంటున్నావు ఏందన్నా? ఇంకా కనీసము కార్యకర్తలని పట్టించుకున్నావు 5 సంవత్సరాలు. ఇప్పుడు జనసేన పార్టీ తీసుకుంటే కార్యకర్తలకు సభ్యత్వం అని ఉంది. ఎవరైనా కార్యకర్త చనిపోతే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తారన్నా. తెలుగుదేశం పార్టీలో ఎవరైనా కార్యకర్త చనిపోతే 5 లక్షల రూపాయలు ఎల్ఐసి ఇస్తారన్నా. మన వైఎస్ఆర్సీపీలో ఏమిస్తారు? అసలు కార్యకర్తలకు సభ్యత్వం ఉందా? కనీసం కార్యకర్తలకు సభ్యత్వం చేపించాలనేటువంటి బేసిక్ కామన్ సెన్స్ అయినా వచ్చిందా ఇన్ని 15 సంవత్సరాల్లో? నీకు రాలేదు. ఇప్పుడు ఓడిపోయావు కాబట్టి, కింద పడిపోయావు కాబట్టి కార్యకర్తలు గుర్తుకొస్తున్నారు. పూర్తిగా కార్యకర్తలే. సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం కార్యకర్తలకు ఇన్నిసార్లు. ఇప్పుడు ఓడిపోయినాక 11 సీట్లు వచ్చాక కార్యకర్తలు అంటున్నారే. 151 సీట్లు గెలిచి, అత్యంత భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏ రోజైనా ఏ కార్యకర్తనైనా పట్టించుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? లేదే. ఏ కార్యక్రమం కూడా చేస్తాం. దాంట్లో భాగం కూడా ప్రోగ్రామ్ లో పేరు కూడా
ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీని చూసి నేర్చుకో. కార్యకర్తలకు ఒక సభ్యత్వం నమోదు చేపించి కార్యకర్తలు ఎవరైనా చనిపోతే అండగా ఉండున్నా మానవత్వం ప్రదర్శించు. కార్యకర్తలతో జగదన్న పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే కార్యక్రమం పేరు బాగుంది నా పేరు ముందుకు తీసుకుని పోతాం. మండల స్థాయి కల్లా కమిటీలు ఆ లోపలనే ఫామ్ చేయమని చెప్పి మా వాళ్ళందరికీ చెప్పారు. మండల స్థాయి కమిటీలు కూడా లేవంట. ఎట్ట గెలిచినావో మళ్ళీ 150. అంటే మన పార్టీ ఏ స్థాయిలోకి ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోవాలి అని అంటే రేపొద్దున ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి, ఏంటినా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలి, అబ్బో ఒక వాట్సాప్ ఉండాలి, ఏమినా కూడా పోస్టింగ్ చేసేది ఉండాలి. ఏందినా సోషల్ మీడియా కంపెనీ ఏమైనా పెడతాండావా? ఏమిటికి ఫేస్బుక్ పేజ్ ఏంటికి, యూట్యూబ్ పేజ్ ఏంటికి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏంటికినా? బూతులు తిట్టిస్తావా అన్ని క్రియేట్ చేపించి? ఇప్పుడు ఆల్రెడీ తిడతా ఉంటే సరిపోలేదు, ఇంకా ఎక్కువ పేజీలు క్రియేట్ చేసుకొని మార్ఫింగ్లు వేసి తిట్టించే ప్రయత్నం చేస్తావా ఏంది? పీడీ యాక్ట్ వచ్చింది, తిడితే ఎత్తుకోపోయి లోపలేస్తారు. ఎక్కడ ఏం జరిగినా కానీ టకాన్ తీయడం పెట్టడం, ఏం చేయాల్సిన పనుల జరుగుతా ఉన్న అన్యాయాన్ని తీయడం పెట్టడం. ఏ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ జరుగుతుందనంటే ఏమంటా ఉన్నాడంటే అందరికి ఫేస్బుక్ పేజీలు, ఇన్స్టాగ్రామ్ పేజీలు, ట్విట్టర్ పేజీలు ఓపెన్ చేసిస్తాడంట. ఎక్కడైనా సమస్య ఉంటే టక్కన పెట్టి టక్కన పెడతాడంట పోస్టు. ఈయన అక్కడ బెంగళూరులో కూర్చొని ట్విట్టర్లో ట్వీట్ వేస్తాడంట. ఇదేనా ప్రతిపక్షం చేయాల్సిన పని? ఇంతలో మాత్రానికి నీకు ప్రతిపక్ష హోదా ఎందుకన్నా? ప్రతిపక్షం చేయవలసిన పని అసెంబ్లీకి వెళ్ళాలి, సమస్యల మీద గట్టిగా అధికార పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి. అది పక్కన పెట్టి సోషల్ మీడియాలో అకౌంట్లు ఓపెన్ చేయండి, మార్ఫింగ్లు వేసుకోండి, తిట్టండి, బూతులు మాట్లాడండి. ఇదేందన్నా నాకేం అర్థం కావడం లేదు. నెక్స్ట్ కూడా అస్సాం ఇలాగే ఉంది మంది వ్యవహారం. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.